సీఎం అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారో దాని గురించి అల్లు ఫ్యాన్స్ కొంత దాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకొని దాని మీద కొంచెం ట్రోలింగ్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఆయన మాట్లాడింది ఏంటి, దాంట్లో తప్పే ఉందని మీరు అనుకుంటున్నారు? ఆ యొక్క టాపిక్ గురించి మీరు చెప్పండి. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేవారు, ఇప్పుడు హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఒక కట్టె కొట్టే తెచ్చిలో చెప్పాలి అంటే, ఒకప్పుడు హీరోలు ఆపద్బాంధవులు, రాను రాను రాజగురం గాడిదైందని ఇప్పటి హీరోలు ఖైదీ నెంబర్ 150లో 786లో అవుతున్నారు. ఒకప్పటి హీరోలు విజేతాలు ఇప్పుడు దొంగ, రౌడీ, గూండా, జేబు దొంగ, అడవి దొంగ, ఘరానా దొంగ, స్టేట్ రౌడీ అవుతున్నారు. అవునా? ఆ హీరో వీళ్ళ ఫ్యామిలీలో ఉంటే ప్రాబ్లం లేదు, ఇంకెవరో అయితే ఈయనకు ప్రాబ్లం వచ్చింది. అంటే దాంట్లో విజ్ఞానం గమనించాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐ ఆమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, సో ఇలా వస్తుంది అనేది ఆయన సందర్భం తగ్గట్టుగా మాట్లాడేట్టుగా అనిపిస్తుంది. సో నువ్వు ఏదైతే అంటున్నావో అది వాస్తవానికి నిజంగా అందరి ఫ్యామిలీలో అందరు హీరోలు చేస్తున్నారు. నెగిటివ్ పోకిరి, రాక్షసుడు, కీచకుడు ఇలాంటి వస్తున్నాయి. నెగిటివ్ టైటిల్స్ అనేది రావడం ఎప్పటి నుంచో ఉంది. హీరో నెగిటివ్ గా ఉన్నా తప్పులేదు, నెగిటివ్ ఉన్నా తప్పులేదు. స్మగ్లర్ అయితే తప్పు వచ్చేసిందామా, అడవికి అమ్మో ఏమైపోయిందో అన్నట్టు. అడవి శాఖకి ఈయనని మంత్రిని చేశారు. ఈ అడవి మంత్రి అడవి గురించి మాట్లాడండి అని ఒక అడవికి సంబంధించిన సదస్సులు పెడితే నిజంగా అడవి మనిషిలా మాట్లాడేసాడు, మొత్తం నాగరికత మర్చిపోయి. ఇప్పుడు ఎందుకు అలా అన్నాను అంటే, ఏ గుడుంబ శంకర్ అయితే ఎవరు తీశారో తెలుసా? అంజనా ప్రొడక్షన్స్. దాని ప్రొడక్షన్ ఎవరిది? నాగబాబుది. మీ ఇంటి ప్రొడక్షన్సే మళ్ళీ దాన్ని సమర్పించింది కూడా. ఆ ఇంటి గారాల పట్టి బూతు సినిమాలు తీస్తే ప్రొడ్యూస్ చేస్తే తప్పులా, మొత్తం మొగలను 10 మంది మొగలను పెట్టి బట్టలు తీసి అన్ని బూతు సినిమాలు ఈ పిల్ల తీసేది, బూతు వెబ్ సిరీస్, బూతు సినిమాలు. పుష్ప గురించి మాట్లాడదాం. ఈ మధ్య గతంలో హీరోలు అడవులు కాపాడేవారు, ఇప్పుడు హీరోలు అడవులను నాశనం చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు, దానివల్ల అడవికి ప్రమాదం అని మాట్లాడావు. పుష్ప సినిమా అర్థమైన ఏ గాడిద కూడా ఇలా మాట్లాడరు. ఎందుకు చెప్పనా? పుష్ప అనే సినిమాలో సిట్యువేషన్ ఏం క్రియేట్ చేశాడు ఆ డైరెక్టర్ అంటే, ఆ సిట్యువేషన్ ఆ ఊర్లో పుష్పకి చదువుకోవడానికి ఆస్కారం ఉంది, స్కూల్ ఇచ్చాడు. రే నీ ఇంటి పేరేంట్రా అని అడగగానే ఆ సమాధానం పాపం వాడు చెప్పుకోలేక వాడు స్కూల్ మానేశాడు. చదువుకోవాలనుకున్నాడు, చదువుకోలే. సరే ఏజ్ వచ్చింది, పని చేయాలి, మంచి నేనే పనైనా చేస్తా, ఏటీఎం ముందు సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పుడు ఉంటా, షట్టర్లు ఎత్తమంటావా ఎత్తుతా, మూటలు మోయమంటావా మోస్తా, కానీ నాకు రోజుకు దానికి తగ్గ కూలీ కావాలి, ఎందుకంటే నేను మా అమ్మని బాగా చూసుకోవాలి, నేను పని చేయగలుగుతా, నాకు పని కావాలి. సూపర్ మార్కెట్లో పని చేస్తా. అక్కడ సౌలభ్యాలు లేవు, 2 దారులు ఉన్నాయి. ఒక పని, రెండో పని. ఒక పని చేస్తే 100 రూపాయలే ఇస్తాడు, రెండో పని చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. ఆ రెండో పనికి ఆయన ఇంకో పని కూడా చేయగలడు, మూడో పని, కానీ మూడో పని ఆప్షన్ అక్కడ లేదు. ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేశారు. ఆ 100 రూపాయలు ఈయనకు సరిపోవు. మన నిజాయితీగా 100 సంపాదించుకోవచ్చు కదా అంటావు, సరిపోవు ఈయనకి. వాళ్ళ అమ్మని సరిగ్గా చూడలేదు, కళలు నెరవేరవు అంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటావా? పని చేసే స్తోమతున్నా కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాడు చచ్చిపోవాలా, బతకొద్దా? వాడు ఈ పని చేశాడు. ఈ పని చేసి ఏం చేశాడు? ఆ పని ఇంతకు ముందు కొంతమంది చేతుల్లో ఉండే దాన్ని సామ్రాజ్యానికి ఈయన అధిపతి అయ్యాడు. ఈయన అధిపతి అయ్యి ఏం చేశాడు అనేది కట్ చేశాడు అక్కడ ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు వాడు ఏం చేశాడు అనేది మొన్న ఒక చిన్న షార్ట్ ఫిలింలో చూపించాడు. ఏం చేశాడంటే, నాకంటూ పని చేయాలన్నా నేను చేయలేకపోయా, నా జీవితం ఎలాగో నాశనమైంది, నా నెక్స్ట్ జనరేషన్ అలా ఉండకూడదు అని ఆలోచించుకొని ఈ సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆయన దాన్ని అంతా పక్కన పెట్టేసి ఎన్ని డబ్బులు అయితే వచ్చాయో దాన్ని ఆ ఊరికి సమకూర్చాడు. పెళ్ళిళ్ళు చేశాడు, ఫీజులు కట్టాడు, ఆపరేషన్లు చేయించాడు, అన్ని మంచి పనులన్నీ చేశాడు. సో ఆ ఊరంతా సెటిల్ అయింది. నెక్స్ట్ జనరేషన్ పుష్పలాగా అవ్వదు. వాళ్ళు పని చేసుకోవచ్చు అంటే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఒక ఇంజనీర్లు, డాక్టర్లు ఏవో అవుతారు. వాళ్ళకంటూ ఆ ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చి ఇతను రాంగ్ అయ్యాడు. ఆ తర్వాత ఇతను ఏమన్నా ఆ గంజాయి స్మగ్లింగ్ ఏమన్నా పాజిటివ్ వేలో చూపించాడా? అదంతా వీడు మోనోపోలీగా తీసుకొని అందరితో దగ్గర నుంచి ఈయన దోచుకొని ప్రభుత్వానికి అప్పచెప్పి ఏమన్నా సారీ చెప్పాడా? నీకు తెలియదుగా, పార్ట్ 2 తెలియదుగా. మరి ఎవడు నువ్వు మాట్లాడడానికి దాని గురించి? హౌ డేర్ యూ ఆర్ టు స్పీక్ అబౌట్ దట్? అది హీరో కాదు అని నువ్వు అనడానికి ఎవడు నువ్వు అసలు అక్కడ కూర్చొని? అండ్ నెక్స్ట్ ఈ మాట్లాడే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన, అదొక సిగ్గుచేటు. నెక్స్ట్ ఈ మాట్లాడే ఆయన కూడా ఒక దర్శకుడు, ఒక సినిమాకి దర్శకుడు.
అది ఇంకో సెగ్గుచేటు. ఈయనకి సినిమా దర్శకత్వం చేయగలిగే నైపుణ్యం ఉన్న ఆయనకి సినిమా కథ అర్థం కాకపోవడం నిజంగా మూర్ఖత్వం. అది ఆయన చేసుకున్న ఏంటో మరి తెలియదు, ఏం చదివాడో తెలియదు. కానీ ఎంత అడవి మంత్రిని చేస్తే మాత్రం అడవి మనుషుల్లా తయారవుతారని చెప్పి నేను ఇప్పుడే చూస్తున్నా. వీళ్ళ కుటుంబంలో ఏం జరిగినా పాజిటివ్, మనోడు కాదు పగోళ్ళు ఏం చేసినా నెగిటివ్ అని చూసేవాళ్ళు నిజంగా సమాజం శ్రేయస్కరం కాదు. ఆయన ఇప్పుడు ఎందుకు ఈయనకి ఆయన మీద అంత పగ ప్రతీకారం అనుకుంటే ఏమీ ఇలా, ఆయన ఏమైనా చేశాడా? పొద్దున్న లేచి నేను ఏమైనా కొడుతున్నాడా, తిడుతున్నా, నేను నీ అంత చూస్తా అంటున్నాడు అనట్లా. నీ అదిలో కూడా నీ నియంతలా తయారయ్యి ఏం లేదు, పొద్దున్న లేచి నువ్వు వచ్చి నా కాలు గడి నెత్తిన చల్లుకో, నా జపం చేయి అన్నావు, నేను చేయను అన్నాడు. పోరా నువ్వు వేస్ట్, నీ ఎట్లా బతుకుతావో చూస్తా అన్నట్టు మీద పడ్డారు. అంతే సంగతి. ఆయన భజన చేయకపోయినందుకు ఈయనకు మండింది ఈ వ్యవహారం. సో ఏ అడవి గురించి అట్లా మాట్లాడారు, అడవుల గురించి, ఆయన స్టేట్మెంట్ ఈజ్ 100% రాంగ్, అవుట్ అండ్ అవుట్. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ పెట్టారు. గతంలో మీ అన్న అడవి దొంగ అని పెట్టాడు. మీ అన్న టైటిల్ చూసి అడవుల్లో దొంగలు తయారవుతారేమో కానీ పుష్పని చూసి తయారవ్వరు. అది మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.